ఇక రోజు రోజుకు తెలంగాణలో పాలిటిక్స్ హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నిత్యం మారుతున్న పరిణామాలతో రాజకీయం మరింత రక్తి కట్టిస్తుంది. తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకుంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిహారిక అందిస్తారు. ప్రస్తుతం మన తెలంగాణలో ఎన్నికల హీట్ అనేది అయితే మొదలైంది. మరి యువత ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పీఠం కడతారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? సాయి కుమార్ అండి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఉంటుందేమో చూద్దామని. అంటే వాళ్ళు అమలు చేసిన స్కీమ్స్ బట్టి మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎలా? ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు కదా, దాన్ని బట్టి వేద్దాం అనుకుంటున్నాం. మీ పేరేంటండి? నా పేరు నరసింహ అండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? డ్యూ టు డెవలప్మెంట్. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అంటున్నారు కదా, మరి మీరు ఏదైనా అవకాశం ఇస్తేనే కదండి తెలిసేది. నేడు మనం చూసుకున్నామంటే కేసీఆర్ గారికి ఓడేసాం. గత పోయిన 5 years అవచ్చు, 10 years నుంచి వాళ్ళ పరిపాలన చూస్తున్నాం. అప్డేట్ చేస్తాము, యూత్కి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎవరైనా యూత్ కోరుకునేది ఉద్యోగాలు, మీకు తెలిసే ఉంటుంది. అకాడమిక్ క్యాలెండర్ అయితే ఎవరు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఏదైనా పార్టీ మారితేనే కదండి. రైతులకి సంక్షేమం అనేదే లేదు కేసీఆర్ వల్ల. అంటే ఐటీ మినిస్టర్ గారు ఉన్నారంటే కేటీఆర్ గారు స్పీచ్లు ఇవ్వమంటే మంచిగా ఇస్తారు, కానీ నో ఎదుగుదల. మాకు కావాల్సింది డెవలప్మెంట్. సో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అండ్ హామీలు చాలా బాగున్నాయి. కంపేర్ చేస్తే యూత్కైనా కానీ వాళ్ళు ఉద్యోగాల అవకాశాలు ఇస్తారంటున్నారు. ఎవరైనా ట్రై చేయాలి కదా. 10 years చూసాము, 10 years నుంచి ఇంకెన్నాళ్ళని మోసపోతాం. ఓట్ అనేది మన డెవలప్మెంట్ మనకే కదా. సో నేను కాంగ్రెస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కానీ ప్రస్తుతం మన యువత అయితే కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మరి చూడాలి ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందా అనేది. వీడియో జర్నలిస్ట్ శివతో నిహారిక, అమ్మా న్యూస్, హైదరాబాద్.